హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ. సో ఏపీ 31CH 2300 కార్ నంబరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయిపోతుంది. సో వానదేవుడు గాలిదేవుడు కలిసే ఆట ఆడతారు. విపరీతంగా గేమ్ అంటే వాళ్ళు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. సో చూడండి, దీనికి పవర్ స్టీరింగ్ అంటే డిస్టర్బెన్స్ ఉంది, ప్లస్ లైటింగ్ లేదు కారు, కానీ మీరు చింత చెందొద్దు. సో దీనికి పవర్ స్టీరింగు, పవర్ విండోస్, స్టీరింగ్ కంట్రోల్, పుష్ బటను, ఎయిర్ బ్యాగ్స్, వెనకాల కూడా అలై వీలు, మనకు టైర్లు కొత్తాయి, ఇంజన్ నుంచి ఎటువంటి కంప్లైంట్ లేదు, చాలా చాలా పర్ఫెక్ట్ ఉంది. గాలి విపరీతంగా పెడతాం, మీకు డిస్టర్బెన్స్ కావచ్చు. సో ఏమైందే, సో డిస్టర్బెన్స్ కావచ్చు, చాలా బాగుంది కార్ అయితే. సో మీరు ఆలోచన చేసుకోండి, అద్దం మొదటిది మారలే, సేమ్ కార్ కొన్నప్పుడు ఫోర్డ్ గో ఫర్దర్ క్వాలిటీ చెక్ అని వస్తుంది. 2013 బండి, భారతదేశంలోనే 50,000 యూనిట్లు మొదటిసారిగా అమ్ముడుపోయిన బండిగా ఈ బండి చరిత్ర పూటలోకి ఎక్కింది. ఈ షిఫ్టే ఊకే టక్కర పెట్టేది కదా రేష్, స్కోడా మనది, అది ముందుకు పోయింది. రండి రండి, ఇటే రండి కొంచెం ముందుకు. సో వేరే ఫోన్ వస్తుంది ఈ గ్యాప్లో, ఈ ఫోన్లో కట్ చేస్తూ కదా తప్పదు, ఎందుకంటే వీడియో తీసేటప్పుడు కూడా ఇక్కడనే సారు బెంగళూరు నుంచి వచ్చిండు పొద్దున్నే, అది రివర్స్ గేర్ పడుతున్నాయి అన్నట్టుంది. అంత దూరం రివర్స్ రావాలంటే కూడా కష్టమే. ఈ స్కోడా మనదేనండి, నిన్న హైరా నుంచి వచ్చింది. సో ఇంటీరియర్ సాలిడ్ ఉంది, ఎయిర్ బ్యాగ్స్, ఆటో పెనల్ ఏసీ, బ్లూటూత్, చాలా పర్ఫెక్ట్ కండిషన్, కంట్రోల్ అంతా బాగుంది. లెఫ్ట్ కూడా డోరు ఎడం వైపు కూడా ఎక్సలెంట్ ఉంది. సో బండికి ఆ ప్రాబ్లం అంటూ ఏమీ లేవు. సో మీరు ఆలోచన చేసుకోండి, మన దగ్గర ఉన్న కార్లు మొత్తం డాటా మీకు పెడతా. సేమ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి, ఎక్కడ ఎటువంటి వర్క్ నీట్ లేదు. లెఫ్ట్ డోర్ కూడా చూసుకోండి, మీకు సిల్డ్ డోరు, పరిస్థితి కూడా చాలా బాగుంది. బండి మొత్తం అలైవిల్లు, మొత్తం కొత్త టైర్లు, మీకు ఇక్కడ ఇప్పటికిప్పుడు పని చేయాల్సిన అవసరం లేదు. టైర్లు అన్నీ ఒకేలా ఉన్నాయి, మీకు అలా బేస్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. డిఫాగర్ ఉంది, వైపర్ వాటర్ ఉంది, వైపర్ ఉంది. సో ఇది కూడా చూసుకోండి, ఎక్సలెంట్. మీకు లెఫ్ట్ కూడా చూసుకోండి, ఎక్సలెంట్ ఉంది. రూఫ్ కూడా అంటే మనకి జాయింట్స్ అన్నీ కూడా బాగున్నాయి, కొంచెం కచ్చరా పట్టింది కానీ చాలా బాగుంది బండి. సో సార్ అయితే 4 లక్షల రూపాయలు అడుగుతున్నారు. సో ఇంకా తక్కువ చేయొచ్చు, చాలా తక్కువ చేయొచ్చు మీరు వచ్చిన కస్టమర్ని బట్టి. 4 డేస్ మన దగ్గర 5 డేస్ ఉంటుంది, హైదరాబాద్ నుంచి వచ్చింది. సో చెప్పిన సార్కి కూడా క్లియర్గా, మీకు బండి మట్టుకు చాలా బాగుందండి, మీకు ఏ ప్రాబ్లం లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు, మొత్తం సీల్ కండిషన్ ఉంది. వీటికి ఏంటంటే హెవీ బాడీ, హెవీ ఇంజన్ కాబట్టి కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. సో మీరు ఆలోచన చేసుకో. ఈడికి కూడా వస్తాను వీడియో తీస్తా అంటే, కర్రది ఏడికి పోతే ఆడికి వస్తుంది కథం, అక్కడ తీస్తే అక్కడ మొత్తం చుట్టూ తిరుగుడు పెట్టింది, ఇటత్తా మళ్ళీ టచ్. సో మీరు ఆలోచించుకోండి. సార్ చెప్పండి. హలో సార్, నేను వీడియో తీస్తాను, ఒక 10 minutesలో కాల్ చేయను ప్లీజ్. సో మీరు ఆలోచించుకోవచ్చు, కుడివైపు కూడా బండికి ఎప్పుడు ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏమైందే, స్కోడా మనదే, అది వీడియోకి వస్తుంది. అయినా అటేట్ వేయండు, మళ్ళీ రివర్స్ దూరం అని బెంగళూరు నుంచి వచ్చిండు. సో లెఫ్ట్ వెనకాల కూడా చూసుకోండి, ఎక్సలెంట్ ఉంది, బండికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది లాబడితే మనకు ఫోల్డ్ అవుతుంది, టాప్ మోడల్ కాబట్టి వెనకాల ఒకటి ముందొకటి ఉంటుంది, లాబట్టినప్పుడు 2 ఫోల్డ్ అయిపోతాయి. మీకు బండిలో మీకు చిన్న వర్క్ లేదండి, మనకు దీనిలో బ్యాక్ సైడ్ ఉంటుంది, టాప్ మోడల్ కాబట్టి కటింగ్ వస్తుంది మనకి ఇక్కడ, దానికి అది ఫోల్డ్ అవుతుంది, దీనికి ఇది ఫోల్డ్ అవుతుంది అప్పుడు మీకు. సో ఇంటీరియర్ కూడా సాలిడ్ ఉంది, ఇంజన్ కూడా ఎక్సలెంట్ ఉంది. మీకు ఎవరైనా కావాలి అనుకుంటే సార్ హైదరాబాదు, కస్టమర్ టు కస్టమర్ మాట్లాడించిన తర్వాతనే ఇస్తాం. వాళ్ళ దగ్గర 3000, మీ దగ్గర 3000 తీసుకుంటాం. ఎందుకంటే సారు హైదరాబాద్ నుంచి మనల్ని నమ్మచ్చిన పెట్టిండు. 70 కిలోమీటర్లు ఓఆర్ఆర్లో సరిగ్గా 3.5 లీటర్లు పడుతుంది ఇక్కడికి రావడానికి, అంటే 300 రూపాయలు డీజిలే పోయన్నాయి. 300 రూపాయలు డీజిల్ పోయాలి, 400 రూపాయలు. సో సేమ్ మనకు ఈ స్టిక్కర్ కూడా మీకు ఎక్కడ కూడా ఇవ్వలే, ఈ స్టిక్కరు షోరూమ్ స్టిక్కర్స్. దీన్ని వాష్ చేయలేము మేము. బ్లాక్ కలర్ బ్యాటరీ వచ్చిందంటే షోరూమ్ బ్యాటరీ అన్నట్టు. సేమ్ మీకు ఇంజన్ పర్ఫార్మెన్స్ బాగుందండి, నాకు ఆల్రెడీ నచ్చింది, నేను ఆల్రెడీ చెక్ చేసుకున్న తర్వాతనే. యాంటీ రస్ట్ కోటింగ్ కొట్టారు, రస్ట్ కోటింగ్ ఇదంతా ఈ కలర్ది. సో బండి ఎక్సలెంట్ ఉంది, ఏం పనేం లేదు మీకు, సో వర్క్ ఏం లేదు. సో ఆలోచించుకోండి, మీకు మంచి ప్రైస్లో సెట్ చేసే ప్రయత్నం చేస్తాం. అంటే కేవలం ఇదే కీలెస్ ఏంటి, దీన్ని మనం ఇట్లా వచ్చినప్పుడు లాక్,
ఒకసారి లైట్ వస్తుంది. ఇప్పుడు అన్లాక్ అయింది, ఈ లైట్ వచ్చింది, లైట్ వచ్చి అన్లాక్ అవుతుంది. ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాం. బండి 3,000 ఎందుకు తీసుకుంటా అంటే, చాలామంది కారు కొనుడు అంటే మీరు నష్టపోవడమే, పెళ్లి చేసుకోవడం అంటే నిండా మునగడమే, ఇట్లాంటివన్నీ మనకు వద్దు, కానీ జరుగుతూ ఉంటాయి. ఆ దరిద్రాన్ని నెత్తిలో పెట్టుకోలేకపోతాం. కాకపోతే కారు కూడా అంతే అండి. కారు మీరు కొంటున్నారు అంటే 3 లక్షలు పెట్టి ఒక కారు కొంటున్నారంటే మీరు హార్ట్ఫుల్గా ఆత్మసాక్షిగా చెప్తున్నా. ఇప్పుడు భూమి కొన్నా బంగారం కొన్నా మళ్ళీ అమ్మితే పైసలు వస్తాయి అన్నట్టు, బంగారానికి మళ్ళీ గ్యారంటీ ఇవ్వలేం, కానీ భూమికి అయితే ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తాం. కారు అంటే ఎత్తులకు చూపించుకోవడం. ఇది కొన్నిసార్లు ఏమైందంటే, మా నాయనమ్మ మాకు చిన్నప్పుడు చెప్పేది, బండి క్వాలిటీ ఉంది. చిన్నప్పుడు ఏం చెప్పేదంటే, బిడ్డ కొద్ది రోజుల తర్వాత కూలీ చేసుకునే వాళ్ళకి, అంటే మాకు వ్యవసాయం ఎక్కువ ఉండేసరికి ఆ వచ్చేటోళ్ళు అక్కడ వేరే క్యాస్ట్ వాళ్ళు మేము ఆర్డర్ తీసుకునేది. సో ఎక్కువ అంటే వాళ్ళ మేము ఎక్కువ పని చేసేది, వాళ్ళు ఏం పని చెప్పేది. సో కొద్ది రోజుల తర్వాత పని చేసే వాళ్ళకే డిమాండ్ ఎక్కువ అనేది ఒక కాన్సెప్ట్ పెరుగుతుంది అన్నట్టు. సో అట్లా పని చేసే వాళ్ళకు డిమాండ్ పెరిగిపోయినట్టుగా కార్లు సోకులు చూపెట్టి ఒక అమ్మాయిని పడేసిన అనుకోకూడదు. ఆ అమ్మాయికి కోట్లు వస్తుంటుంది అనుకో. ఎప్పుడైనా డబ్బున్నోళ్ళ పిల్లలను డబ్బున్నోళ్ళ పిల్లలను ప్రేమిస్తారు, ఎందుకంటే ఆమె లక్ష్మీ పుత్రిక, మంచి నక్షత్రంలో పుడుతుంది. సో ఆమెను ఈజీగా ఒక కార్ వేసుకుని ఫ్లాట్ చేసిన అనుకో, ఇక వీనికి అడ్డగోలు రూపాయలు. సో అట్లుంటుంది అన్నట్టు. కానీ కారు కొన్న రోజు నుంచి తెల్లారమ్మినా సగం ధర రాదు. సో కస్టమర్ బెంగళూరు నుంచి వచ్చిండు, చాలా ప్రీమియం. సో కారు కొన్నాము అంటే ఖచ్చితంగా మొత్తం బడ్జెట్ లాస్ అయినాము అని అర్థం, మళ్ళీ ఏం ఆశ ఉండదు. సో అది దాన్ని బేస్ చేసుకునే మీరు కారు కొనుక్కోవాలి. ఎప్పుడు ఎవరి దగ్గర ఏది కొన్నా కూడా, ఒక ఎలక్ట్రిక్ ఆటో కొత్తది కొన్నా ఒక గంటకు డబ్బులు రావు, ఏడాదికి మొత్తమే రావు. కొత్త బండి ఒక పెట్రోల్ అంటే డీజిల్ టాటా సఫారీ కొంటే ఒక గంటన్నరకు సగం రేటుకు పోదు. ఒక లెజెండర్ 55 లక్షలు కొంటే వెంటనే 35 lakhsకి అడుగుతారు. ఎందుకంటే మీరు వాడిరు కదా సార్, మీరు కొన్నారు కదా సార్ అంటారు. అంటే కారు ఉన్నది అంటే దయగుణశీలుడు, ఆ స్థాయికి పోయినాడు అన్నప్పుడే, మనకు కొంచెం ఎక్కువ ఉంది బల్బ్ అంటే పైసలు ఎక్కువ ఉంది, బల్బ్ ఎక్కువ ఉంది అన్నప్పుడే దానికి పోతాం. సో ఏదైనా అంతే. చూడండి కార్ ఎంత టైట్ ఉందో, డైరెక్ట్ థర్డ్ గేర్ వేసిన, RPM 2000 ఉంది. సో ఆడడం కూడా కార్లు వస్తున్నాయి. మనం ఎంత రోడ్ క్లియరెన్స్ కూడా 100 దాటిన, 100 మీద పెట్టిన కాంట 5 గేర్లే కాబట్టి 5వ గేర్ వేసిన ఆల్రెడీ. టైర్లు కొత్తవి, ఎయిర్ బ్యాగులు 4 టైటానియం ప్లస్, అది 4 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. పోల్ ఎయిర్ బ్యాగ్స్ లేవు దీనికి. కానీ బండి లోకల్ బండి 2300 ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. లోన్ కూడా ప్రయత్నం చేయొచ్చు, 2016 తర్వాత వస్తుంది. కానీ 120 మీద పెట్టిన ముళ్ళు. సో మీరు దీన్ని అర్థం చేసుకొని తీసుకోవచ్చు. పవర్ స్టీరింగ్, పవర్ విండో స్టీరింగ్ కంట్రోల్స్, పుష్ బటన్ 4 ఎయిర్ బ్యాగులు, అన్ని ఫ్యూచర్స్, ఆటో ఎలక్ట్రానిక్ వ్యూ అడ్జస్టర్, వెనుక వైపర్ వాటర్, ఆల్ ఫ్యూచర్స్ ఈజ్ దేర్, మొత్తం ఉన్నాయి దీనికి. పూరా జితనీ ఫ్యూచర్స్ హై, సబ్ కుచ్ హై ఇస్మే. సో మీరు దాన్ని పెట్టుకొని మీరు తక్కువ ధరకు దీన్ని గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఆలోచన చేసుకోండి. మనం ఈరోజు ఒక కాడికి పోతున్నాం 120, ఇంకోది ఒక్కదాం. బండి విషయంలో డోంట్ వరీ. ఆంధ్రప్రదేశ్ బండి ఇదే 2013 4 ఎయిర్ బ్యాగుల బండి మీరు కొనుక్కుంటే ₹1,00,000 ట్యాక్స్ అవుతుంది, 3 లక్షల కార్ అవుతుంది, 4 లక్షలు పడుతుంది. దీన్ని రూపాయి ఇటాటి ఇప్పిద్దాం. ఆ సార్ చెప్పడం కొంత ఎక్కువనే చెప్తున్నాడు. సో మీరు అట్లా ఎప్పుడైనా కూడా, మనం ఒక ఢిల్లీ కార్స్ తెలంగాణ ఏం జరిగిందంటే 2021, 2, 3, 4లో 2 ఏళ్ల కింద ఇచ్చినప్పుడు ఎన్ఓసీలు ఇవ్వక, రెస్పాండ్ కూడా మా టీం కాక కొంత ఇబ్బంది అయినా కూడా ఇవాళ వాళ్ళకు రేట్ కంటే ఎక్కువ రేట్ వస్తుంది. సో అమౌంట్ మనీ కూడా మనకు మ్యాండేటరీ అవుతుంది. ఇవాళ రేపు డబ్బులేంది ఏం చేయలేము. సో కారు కొంటున్నాం, కొత్త కారు కొంటున్నాం అన్నా కూడా కొన్నాక గంటకు సగం ధర, అంటే కొంత 20% ఇమీడియట్ లెస్ అవుతుంది. వాడు ఎక్స్టీరియరే, నేను మొన్న లెజెండరు అదేపించిన, ఇది కొటేషన్, 54 లక్షల రూపాయల కారు, ₹1,00,000, 25,000 పర్ఫ్యూమ్ అంట. సో లెజెండరీ షోరూమ్ అయినాం. స్లీవ్లెస్ ఉన్నారు వాళ్ళు. స్లీవ్లెస్ ఉంటే బట్టలు వేసుకోలేదంటే బట్టలే ఇంత వేసుకునే కంత 48, 25,000 పర్ఫ్యూమ్కి ఏందండి? దాన్ని ఏదో పెట్టి వాడు పెట్టిండు. ₹1,00,000 యాక్సరీస్ వేసి పెట్టిండు. లెజెండరీ ఫుల్లీ ఆటోమేటిక్లో మళ్ళీ నీకు యాక్సరీస్ వేసి ఏందండి? ₹1,00,000 వాడు ఫుల్ ఆటోమేటిక్ ఇచ్చినప్పుడు మొత్తం ఈడ సీట్లకు వర్కులు లేవు. ఏమో జనాలు ఐపీలు పెట్టడం, భూములు అమ్మడం తప్ప, పురా చదువుకొని ఏదో సడన్గా ఒక పార్టీలో చేరి టికెట్ తెచ్చుకొని డైరెక్ట్ గెలిచి 4 ఫార్చునర్ లెజెండర్ కొనుక్కుంటారు తప్ప
నియతిగా ఒక అమ్మాయి పోతుంది అంటే ఆమె గుడ్డలు చినిగినాయి అంటే కొత్త గుడ్డలు ఇచ్చినోడికి వాడిని మెట్టుతో కొడతారు. ఆ అమ్మాయి ఆస్తుందా అని చెప్పని పట్టుకొని లెజెండర్ కొనుక్కుంటే వాడు బాగుపడతాడు, వాడు లెజెండర్ అది ఉన్నది కాలం ఇవ్వాలి. లేకపోతే అత్తాను వెనుక హారం కొడతాను. సో అట్లా లేకపోతే ఏం ప్రైజ్ అండి అది 54 లక్షల రూపాయలు పర్ఫ్యూమ్ ఏందిరా వావ్ అనుకున్నా నేను. అట్లాంటి కొటేషన్లు 3 వేయించినాం. సో 3 షోరూమ్లలో కూడా మనకు ఎక్కువ పడ్డది. ఇక్కడ ఒకటి ఇక్కడ దాకా ఎందుకు వచ్చినాం అంటే బండి స్టాండర్డ్ చెక్ చేయడం కోసం. ఎక్కువ స్పీడ్ అవుతుంది దీని తమ్ముడు, అది TS36. ఇక్కడ మన బండి ఉందటి పొద్దుగా వచ్చింది ఆడున్నవే ఫ్రీ స్టైలు పోమామా, నువ్వెందుకు ఆవేశపడుతున్నావు? ఫ్రీ స్టైల్ 0909 ఇక్కడే ఉండాలి. లేదు మొత్తం లారీ ఘోరం ఫాస్ట్ వస్తుంది, మనం ముందు పోతే కొట్టేస్తున్నాడు. సో ఇది ఉండాలి. ఇబ్రాహింనగర్లో రాత్రి పట్టుకొచ్చిండ్రు కానీ ఏడబెట్టిండో తెలుస్తలేదు. ఒక హాఫ్ అన్ అవర్లో మన దగ్గరికి వస్తుంది అది. ఇక్కడనే చౌరస్తాలో అంటే 7 దాకా తిని. ఇక్కడ కార్లు బ్రీజా ఉంది, డిజైర్ ఉంది కానీ మన ఫ్రీ స్టైల్ లేదు. ఏక నంబర్ ఫ్రీ స్టైల్ హైదరాబాద్ ఉందండి. చూసినా కదా, ఫ్యూ ఆఫ్ సెకండ్లలో టాప్ గేరు, ఫ్యూ ఆఫ్ సెకండ్లలో మంచి స్పీడ్ పోతుంది. డైరెక్ట్గా 5వ గేర్ వేసినాయి ఎట్లయితే గట్లా అని, డైరెక్ట్ కాంటా 100 మీద పెట్టిన. సో మీరు ఆలోచన చేసుకోండి. ఢిల్లీ కార్స్ తెలంగాణలో, ఇదైతే ఆంధ్రప్రదేశ్ బండి AP 31 అటెన్క 2300 ఉన్నది కార్ నెంబర్ మీద. పిన్ టు పిన్ హై క్లాస్ ఉన్నది కారు. అంటే ఇట్లా స్టీరింగ్ కవర్ మీద కానీ డాష్ బోర్డు మీద కానీ వాసన అయితే యాస్టీస్ చాలా పర్ఫెక్ట్ స్మెల్ వస్తుంది. ఈ ఫ్లేవర్ అవి గీన్లకి వెళ్ళి వస్తుంది. అది ఈ వాటర్ సర్వీసింగ్ వాళ్ళు ఇప్పుడు గిసోండి తయారు చేసుకుని అవి ఊగుతా అంటే వాసన పెరుగుతూ ఉంటుంది. పర్ఫ్యూమ్ సెల్ అయితే మొత్తం ఎక్కుతుంది. సో చాలా పర్ఫెక్ట్ ఉంది బండి అయితే, మీరు ఆలోచన చేసుకోండి. అద్దం టు అద్దం ఒరిజినల్, అండర్ బాడీ ఒరిజినల్, సస్పెన్షన్ నంబర్ 1, టైర్లు కొత్తవి విత్ స్టెప్ ఇన్ కొత్తదండి. మళ్ళీ మీరు స్టెప్ ఇన్ ఇప్పుడు మీకు ఫ్యూచర్స్లో పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఎయిర్ బ్యాగ్స్, 4 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఎయిర్ బ్యాగ్స్ అంటే 1-2 కాదు. సో అన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి. బుల్లెట్ రాజా ఆలోచన చేసుకోండి. బండి అయితే డైరెక్ట్ 100 పోతుంది, పోయిన ఫీలింగ్ నాకు లేదు. సో కారు ప్రైజ్ను బట్టి మీరు ఆలోచన చేసుకొని 4 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు, 4 లక్షలు చెప్తున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ అయితే డెడ్ ఈజీ. ఎందుకంటే ఆంధ్రాలో గుంటూరు, అనంతపురం, నియర్ బై బెంగళూరు, ఎక్కడైనా కూడా కర్నూలులో కూడా ఎకోస్పోర్ట్ ట్రెండ్ నడుస్తుంది. ఎకోస్పోర్ట్కు డిమాండ్ ఉంది. సో అట్లా మీరు ఆలోచన చేసుకోండి. ఎకోస్పోర్ట్ ట్రెండ్ ఉంది కాబట్టి ఆలోచన చేసుకోండి. మీరు దునియాలో ఏ కారు కొన్నా కూడా నీళ్ళల్లో చక్కెర వేసినట్టే కరిగిపోతుంది, నీళ్ళల్లో ఉప్పు వేసినట్టే కరిగిపోతుంది. వీటి కాస్ట్ అనేది కొత్త కారు కూడా అండి, నేను పాతది అనట్లేదు. మనం ఒక షర్ట్ పీస్ కొనుక్కున్నాం అనుకో, అది కొన్నాక 2 సార్లు వేస్తే కాంతం అన్నట్టు దాని పని. సో కారు కూడా మీ ఇమేజ్ మాత్రమే చూపిస్తుంది, మీ స్టేటస్ మాత్రమే చూపిస్తుంది. మనం సిగరెట్ కొనుక్కుంటాం కదా, పొగాకు తాగే వరకు కడుపులో పోయినంత అంతే, అది అయిపోతుంది సిగరెట్, 20 రూపాయలు పోయిందా. సేమ్ కారు కూడా ఏ కారు కొన్నా కూడా మిమ్మల్ని ఇమేజ్ మట్టుకే కారు కొన్నడ్రా వాడని ఇమేజ్ పెంచుతుంది కాబట్టి మళ్ళీ ధర రాదు. సో చూసుకొని చేసుకొని కొనుక్కోండి. బండి సూపర్ అయితే ఉంది. ఇది సేఫ్టీ పరంగా ఒక 100 స్పీడ్లో ఒక లారీకి టచ్ అయినా, ఒక కాలువలో పడ్డా కూడా చెడు కోరుకోవద్దు, ధర్మంగా చెప్తున్నా. అటువంటి జరిగినప్పుడు ఫోర్డ్ ఫిగోలో బెంగళూరులో మొన్న ఒకటి 6 పల్టీలు కొట్టినా లోపల వాళ్ళకి ఏం కావాలి. వాళ్ళు మళ్ళీ నాగరికి వచ్చి ఓల్డ్ ఫిగోనే కావాలని తీసుకొని పోయారు. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ ఫిగో ఇమేజెస్ అన్నీ ఉన్నాయి. సో అట్లుంటుంది. మీరు అట్లా ఫోర్డ్లో ఉండే రేటింగ్ నేను చెప్తున్నా కదా, 2013లో భారతదేశంలో ఐట్రీ కొట్టింది ఇది. సో మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఊళ్ళే ఫోర్డ్ ట్రాక్టర్ ఉండే, చిలకపచ్చ, చెప్పిన ఠాగూర్ సినిమాలో జ్యోతిక కట్టుకున్న షీరా సొంటి కలర్, అది చిలకపచ్చ కలర్ ఉండే ఫోర్డ్. దాని సౌండ్ ఎంత అంటే ఫోర్డ్ ట్రాక్టర్ అవుతుంది అనేది. సో అట్లాంటిదే ఆనాడు ఎంసం మొత్తం సాఫ్ చేసింది. తర్వాత జైండీర్ ట్రాక్టర్ రిలీజ్ వచ్చినాక జైండీర్ ట్రాక్టర్, తర్వాత మాసి ఫర్వజర్ ఇవన్నీ వచ్చినాక ఇప్పుడు ఏదో కొబాటో గిబాటో పెద్ద వచ్చినాయి టైర్లు ముందటి. మహీంద్రా కూడా హై పిస్టిన్ బండి కూడా కొంచెం సాఫ్ చేసినాయి. సరాజులు అన్నీ కూడా రోడ్డు మీద పుష్కందుకొని ఉరుకుంటాయి, దొంగుచుకోకూడదు తెల్లందాక. హై స్పీడ్ వెహికల్స్ అవి, అంటే అవి ఉరుకుతా అంటే రోడ్డు మీద 40-50 స్పీడ్ పోతాయి అంతే. సో మీరు ఈ బండి అయితే మాత్రం ఆ 50,000 యూనిట్లు 2013లో హైట్రీ కొట్టిన కారు కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి. బండి నెంబర్ 1 ఉంది, 4 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, పుష్ బటన్ ఉంది, కొత్త టైర్లు ఉన్నాయి, స్టెపిన్తో పాటు. మళ్ళీ స్టెపిన్ వాడిరా యూజ్ కాలేదు. చూసిరు కదా, సందు లేదు, ఇట్లా కాళ్ళు క్లచ్ తొక్కినట్లేదు, తొక్కితే మీకు తెలిసిపోతుంది. ఇండికేటర్ లెఫ్ట్కి వేసిన టెక్కుం అంటుంది. సో ఎదురుగా ఇవ్వాలి రానప్పుడు చూసి మెల్ల రోడ్ దాడదాం.
చూసినాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. సో మీకు మంచి బడ్జెట్ కారు మంచి అతి తక్కువ ధరలో ఇస్తాం. ఇలా నీళ్ళు పెట్టిండు, రేపేళ్ళు నాటు పడుతుంది కానీ మనం బయటకు పోయి ఉన్నాయి. మరి నాటేసినాడు పోయిన సంవత్సరం జూలై 3 తారీఖు వేసిండండి. నాటేసి కూడా ఈ ఆటికి 10 రోజులు ఏనుకున్నది, దానిలో 2 సార్లు మళ్ళీ యూరియా చల్లిండు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఈడ 2 కుక్కలు, ఇటు అక్కడ కుక్క నీళ్ళలో పోతాను. కుక్కలకి అయితే ఫుల్ ఎంజాయ్. జై తెలంగాణ, నమస్తే.